బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో నేడు 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన భేటీ కానుంది. ఇక ఈ సమావేశానికి తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క, ఆర్థిక శాఖ అధికారులు హాజరు కానున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో నేడు 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన భేటీ కానుంది. ఇక ఈ సమావేశానికి తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క, ఆర్థిక శాఖ అధికారులు హాజరు కానున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో నేడు 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన భేటీ కానుంది. ఇక ఈ సమావేశానికి తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క, ఆర్థిక శాఖ అధికారులు హాజరు కానున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో నేడు 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఇక ఈ సమావేశం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన భేటీ కానుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, ప్రధానంగా ఈ సమావేశానికి తెలంగాణ నుంచి ఎవరెవరు హాజరయ్యే అవకాశం ఉందంటారు? ఢిల్లీలో జరిగేటువంటి జీఎస్టీ సమావేశానికి రాష్ట్రంతో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క తో పాటు కొంతమంది ఫైనాన్స్, ఆర్థిక విభాగానికి చెందినటువంటి ఉన్నతాధికారులు పాల్గొనే అవకాశం ఉంది. సమావేశంలో గడిచిన త్రైమాసికంలో వసూలు చేసినటువంటి జీఎస్టీ వసూళ్ల విషయంతో పాటు భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలు, వీటికి సంబంధించిన అంశం, రాష్ట్రానికి కావాల్సిన వాటా, రాష్ట్రం వసూలు చేసినటువంటి కేంద్రం తీసుకునే వాటా, రాష్ట్రానికి రావాల్సిన వాటా, వీటి విషయంతో పాటు అనేక కీలక అంశాలను చర్చించేందుకు అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు కొంత ప్రజల మీద భారం పడుతున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలో తీసుకొస్తే ఎలా ఉంటుందన్న విషయంలో కేంద్ర ప్రభుత్వం గడిచిన ఏడాది కాలంగా ఆలోచన చేస్తూ ఉంది. అంటే ఎన్నికల ముందు నుంచే దీన్ని ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. కొన్ని రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి, కొన్ని రాష్ట్రాలు సమర్థిస్తూ ఉన్నాయి. గతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వము జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ తీసుకురావాలని కొంత వ్యతిరేకించింది. అయితే ఇప్పుడు తాజాగా ఈ ప్రతిపాదన ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్, ఇంధనాలను తీసుకొస్తే ఎలా వ్యవహరించబోతుంది అన్న విషయాన్ని కూడా కొంత ఆసక్తికరంగా మారుతా ఉంది.
అయితే ఇప్పటి వరకు దీని మీద కేంద్ర ప్రభుత్వం ఎటువంటి స్పష్టమైన ప్రకటన ఇవ్వలేదు. దీని విషయంలో ఆలోచన చేసుకుంటాం కూడా ఎక్కడ కూడా అంటే ఎజెండాలో ఇచ్చినప్పుడు ఎక్కడ కూడా చెప్పలేదు. జిఎస్టీ ఎజెండా మీటింగ్ సంబంధించిన ఎజెండాలో పెట్రోల్ డీజిల్ ఒకవేళ ప్రతిపాదన వస్తే ఏంటి పరిస్థితి అనేది కూడా ఇక్కడ అంశం. అయితే జిఎస్టీ పన్నుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన రాష్ట్రాల కంటే అంటే దేశంలోని మిగతా గుజరాత్ తర్వాత తెలంగాణలో జిఎస్టీ వసూల్లో రాష్ట్ర ప్రభుత్వం కొంత ముందంజలో ఉంది. అయితే ఈ అధికంగా పన్నులు వసూలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రం అధిక వాటా అడిగే అవకాశం ఉందా, అడిగితే ఎలా ఉంటుంది అన్న విషయంలో కూడా ఆర్థిక మంత్రి కొద్ది రోజులకు చెందినటువంటి సమీక్షలో ఉన్నతాధికారులు చర్చించారు. దీని విషయంలో కూడా కొంత కేంద్రం వద్ద ప్రస్తావించే అవకాశం ఉంది. అయితే కొన్నింటిపైన జిఎస్టీని ఎత్తివేయాలి, మరికొన్ని మీద విధించాలి అన్న అంశం మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంత ఆలోచన చేస్తా ఉంది. అంటే ఏది ఏమైనప్పటికీ ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనను, పన్ను వసూలులో అనుసరిస్తున్న విధానాలు, రాబోయే కాలంలో వసూలు చేసే టార్గెట్లు ఏ రకంగా ఉండబోతున్నాయి, ఇదే సమయంలో పన్ను ఎగవేతదారులపైన తీసుకునే చర్యలు ఎలా ఉండాలి అన్న విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన కొన్ని ఆలోచనలను సమావేశంలో ఉంచే అవకాశం. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, మిగతా విభాగాల అధికారులు కూడా పాల్గొనే అవకాశం నేపథ్యంలో ఇది కొంత కీలకమని భావించవచ్చు. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల విషయంలో ఈ అంశం ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చించడానికి అవకాశం ఉన్నాయి వెనక. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.